బావా ఆ? మనం కుంభమేళకి వెళ్దాంరా. అక్కడికి మనం ఎందుకురా? అక్కడికి 40 కోట్ల పైగా వస్తున్నారని ఎస్టిమేషన్ రా. అవును అందులో సగం 20 కోట్లు. అవును 10 కోట్లు నీకు, 10 కోట్లు నాకు. దేనికిరా? ఆడు కొందాం బావా. మనిషికో రూపాయి వేసినా మనం కోటీశ్వర్లు అయిపోతాం రా. మేడం మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తారు మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాన్ని ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా. రావండి 2 రోజులుగా నిద్ర పట్టట్లేదండి. ఏమైంది? మన పక్కింటి దాని మెల్ల రాళ్ళ నెక్లెస్ చూసానండి, అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. అంతేనా? నేనున్నాను కదా నీకు. ఇప్పుడు ఆర్డర్ పెడతాను. ఒక్కసారి చూపించండి, నేను కూడా సైజ్ చూసుకుంటాను. నిద్ర మాత్రలు ఏ సైజ్? ఇంతే కదా ఉండేది అవి. ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తని, నేను మందగత్తని అంటే దౌడ నా కూతురు కట్నం వద్దు, వంట రాదు, 2 లక్షలు కట్నం, అత్తమామలు కొడతాది, 10 లక్షలు కట్నం, నైట్ టైం పార్టీలకు వెళ్తాది, 20 లక్షలు ప్లస్ కారు, చుట్టాలు వస్తే కాలుతుంది అంతది, 40 లక్షలు కారు హౌస్, కట్టుకున్న భర్తను మాత్రం కాలుతుంది అందు, బూట్ కాలుతుంది అంతది, 50 లక్షలు కారు హౌస్, 2 ఎకరాల ల్యాండ్, ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, 1 కోటి రూపాయలు కట్నం, 4 కార్లు, 4 హౌసులు, 10 ఎకరాల పొలం, 1 కేజీ బంగారం. డీలోకే. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. టెంపరేచర్ బాగుందమ్మా, ఒకసారి 4 చూపి. డాక్టర్ ఒకసారి మా ఆయన బయట ఉన్నాడు, పిలుస్తారా? అయ్యో ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా, కూల్గా ఉండు, మేము మంచి డాక్టర్లమే. మీరు మంచోళ్ళే డాక్టర్, మా ఆయన మంచోడు కాదు. అసలుకే బయట రిసెప్షన్ దగ్గర నర్సు ఉంది, ప్లీజ్ పిలుస్తారా? ఇయాల మా మ్యారేజ్ డే అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్గా పెళ్లి రోజు అనాలే. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా వంటారు లక్షించుడా కదా. అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంట. నడుండ్రి మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా